అందరికీ నమస్కారం. ఇది పిరికితనం అంటారో, లేదు అన్నప్పుడు తెలివిగా ప్రవర్తించడం అంటారో, లేదన్నప్పుడు విచక్షణతో ఉండటం అంటారో మీరే కింద కామెంట్లో తెలియచేయండి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒకటే చెప్తాను. మనకి తెలియని ప్లేసు గొడవ పడేవాడు ఒకటి కనపడ్డాడు. వాడు మన దగ్గరికి వచ్చాడు, గొడవ పడదని ట్రై చేస్తున్నాడు. ఆ క్షణం నెమ్మదిగా నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంతే తప్ప వాడితో వాదిస్తూ ఉన్నా వాడు ఆల్రెడీ గొడవ పడతా రెడీగా ఉన్నాడు. దట్టు వాడు మత్తులో ఉన్నాడు. గంజాయా, లేదన్నప్పుడు డ్రగ్సా, లేదన్నప్పుడు మందు తాగాడు తెలియదు, బట్ మందులో ఉన్నాడు. నీతో గొడవ పడుతున్నాడు, లేదా నీతో ర్యాష్గా మాట్లాడుతున్నాడు. నువ్వు మరలా వాయిస్ కలిపినా మాట్లాడినా తేడా కొట్టేస్తుంది. ఒకవేళ నీకు తప్పని అన్నాడు, ఓకే భయ్య సారీ, వెళ్ళిపో, ఇబ్బంది ఏముంది. ఒక బురద పంది ఉంది, దాని ఒళ్ళంతా బురద ఉంది. నీ పక్క నుంచి వెళ్తున్నప్పుడు దాని బురద నీకు కొంచెం అంటింది. అది చూసావు, బురద పందిని చూసావు, బురద పంది నీకు బురద అంటించింది. కొంచెం అంటే దాన్ని కడుక్కోవాలంటే కొంచెం నీళ్ళు సరిపోతాయి, బట్ దాని దగ్గర గొడవ పడితే ఒళ్ళంతా అంటించింది. దాని బురద కడిగి నీ బురద కడిగి ఏం తేడా వస్తే నీ మీద పడినట్టు పడిపోయింది. అది ఇదేనండి సొసైటీ. చూసే వాళ్ళకి నువ్వు పిరికోళ్ళగా కనిపిస్తావు, కానీ అర్థం చేసుకున్నాడికి పద్ధతి గల్లడు, తెలివిగల్లడు అంటారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం ముదిగబ్బ దర్శన్, అతను హైదరాబాద్లో వర్క్. సరే ఊరు వచ్చాడు, ఊర్లో పనులు చూసుకున్నాడు. సరే ఇంకా హైదరాబాద్ బస్ టైం ఉంది కొంచెంసేపు అంటే ఫ్రెండ్స్తో కలిసి ఏం చేశాడు, టిఫిన్ చేయడానికి ఒక హోటల్కి వెళ్ళాడు. హోటల్లో టిఫిన్ చేశాడు. ఇలా బయటకు వచ్చిన తర్వాత బండి తీసే దగ్గర ఏమైందంటే, బైక్ దగ్గర బన్నీ అండ్ కరుణాకర్ అనే వ్యక్తి ఎర్లీ మార్నింగ్ వాళ్ళు నైట్ అంతా తాగున్నట్టున్నారు. ఎర్లీ మార్నింగ్ ఇంకా మొత్తం అలాగే ఉండాలి. ఆఫ్ కోర్స్ మార్నింగ్ కూడా తాగి ఉండొచ్చు. ఆ బండి తీసే దగ్గర చిన్నపాటి మాటలు, ఆ మాటలు కాస్త పెరిగాయి. ఇంతలో పాపం ఈ ఆదర్శ్ని పక్కనే టైల్స్ పలిగి ఉన్నాయి. ఆ పలిగిన టైల్స్ని తీసుకొచ్చి ఈ ఆదర్శ్ గుండెల్లో గుచ్చేశారు. ఇక అరుపులు ఇదికి ఆ బన్నీ కరుణాకర్ ఇద్దరు పారిపోయారు. ఆదర్శ్ కాసేపట్లో హైదరాబాద్ బస్సు ఎక్కాల్సినాడు. మొత్తం రక్తమే కదా, ఆసుపత్రి బయటకెళ్ళారు. చనిపోయాడు పాపం. వీడియో కండిషన్ మీకు అర్థమైందా? చాలాసార్లు చెప్పారు, మత్తులో ఉన్నవాడితో మాట్లాడుతూ కూడా చేయొద్దు. గొడవ పడతామంటే ఆల్మోస్ట్ చావుకి ఎదురైనట్టమే. వద్దు, అస్సలు వద్దు, గుర్తుంచుకోండి. సొంతలైనా బయటలైనా, సొంతలైనా కొంచెం అటు ఇటు అయినా ఓకే, బయట అస్సలు వద్దు. తల దించుకొని వెళ్ళిపోయాడు. తప్పు వాడిదైనా కానీ, తప్పు వాడిదే, నేను తల దించుకొని వెళ్ళిపోవాలి, వద్దు. అది ప్రాణానికే ప్రమాదం. అన్యాయం చనిపోయాడు పాపం. ఏపీలో ఇది అంతా కూడా.